దేవుని మహాకృప ఆశీర్వాదము ప్రతి శుక్రవారము ఈదులగుంట గ్రామమును ప్రభు ప్రేమించి ఆగక మానక కొనసాగిస్తున్న ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికను బట్టి దేవదేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం, చదువుకుందాము. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ చరణమును వాక్య భాగము లేఖనముగా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యమును చొప్పున క్రీస్తు యేసునందును మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను రాసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు మహాశయుడి చేత 14 పత్రికలు రాయించారు. ఈ 14 పత్రికలను కొంతమంది భక్తులు 4 పత్రికలుగా, అంటే 4 పేర్లు పెట్టారు. ఒకటి సిద్ధాంత పత్రిక, అంటే సిద్ధాంతాలతో కూడి మనందరికీ నేర్చుకునే ఒక పునాది లాంటిది అన్నమాట. రెండవది రాకడ పత్రిక, తెస్సలోని పత్రికలు, తిమోతి పత్రికలు, ఇవన్నీ మనం చూసుకున్న వారమైతే కొన్ని రాకడ పత్రికలు మనం చూస్తాం. ఇంకొన్ని స్థిర పత్రిక, అంటే మనం స్థిరపడిపోవడానికి కావాల్సిన, ప్రభువులో ఎలా స్థిరపడాలో చెప్పగలిగే కొన్ని పత్రికలు. 4వది కాపరి పత్రిక, తీతుకు, తిమోతిలు, ఫినోమోనికి రాసిన పత్రికలు. ఇవన్నీ ఒక విశ్వాసికి, ఒక కాపరికి, ఒక పాస్టర్కి, ఒక విశ్వాసికి ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలో చెప్పే పత్రికలు. ఇలా 4 పత్రికలుగా 4 పేర్లు అనేది కొన్ని పత్రికలకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా సిద్ధాంత పత్రిక అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ చదవబడిన లేఖన భాగం 4వ అధ్యాయం 19వ వచనంలో అసలు ఈ మాట ఎందుకు రాశాడు అని అంటే, మీరు దాని పై వచనాలు చదువుకోండి. ఇంచుమించు జస్ట్ 16, 17, 18 వచనాలు చదివితే పౌలు గారికి తన యొక్క మిషనరీ ప్రయాణంలో ఒకానొక సమయమైన అవసరం అనేది ఏర్పడింది. ఆ 14 సంఘాల్లో ఉన్న తెస్సలోనియ సంఘం మట్టిగా, లేదా తెస్సలోనికి రాసిన, లేదా తెస్సలోనియ అనే సంఘం పౌలు గారికి కొన్ని అవసరాలు తీర్చడానికి కొన్ని సామాగ్రి, కొంత ధనము వాటిని పంపించింది. పౌలు గారు అంటారు, మీరు పంపింది నాకు సర్వసమృద్ధిగా సరిపోయింది అంటూ ఆ సంఘానికి, దేవునికి కృతజ్ఞత చెప్తాడు. ఒక సేవకుడు కృతజ్ఞత చెప్పిన తరువాత అక్కడికి ఆగేయవచ్చు. కానీ ఏమంటున్నాడంటే 19వ వచనంలో, సంఘం అయితే సేవకుని పోషించింది, సేవకుని అవసరాలు తీర్చింది. మరి తమ కష్టార్జితంలో తీసిన ధనము గురకన వచ్చిందంటారా? వాళ్ళు అన్ని బాధల్లో ఇచ్చి ఉంటారు. అయ్యో ఇది పాస్టర్ గారికి అవసరం అంట, ఇది మా కార్యక్రమానికంట అని చెప్పి ఏమంటే వాళ్ళ దగ్గర దాచుకున్నదో, నిలవన్నదో, లేదంటే కొంతమంది అప్పడుగో తీసుకొచ్చి సేవకుడికి పెట్టారు. ఇప్పుడు సంఘానికి ఏం కావాలి అంటే వారు ఇచ్చిన దానికి దీవెనలు కావాలి. అందుకని ఒక చక్కని మాట అన్నాడు చూడండి. ఏ మాట అంటే, మీ ప్రతి అవసరము తీర్చు. మన ప్రతి అవసరాలు తీర్చబడాలి వద్దా? తీర్చబడాలి. అవసరాలు లేదు, నాకు డబ్బుతో అవసరం లేదండి, నాకు పనితో అవసరం లేదండి, వ్యాపారంతో అవసరం లేదండి అనేవాళ్ళు ఉంటారా? ఎక్కడో కోటికో ఒకసారో ఏమండి బాగా సంపాదించి ఉంటే ఉండొచ్చు కాక, కానీ నేటి సంఘ పరిస్థితుల్లోనూ, వాతావరణ పరిస్థితుల్లోనూ, గ్రామ పరిస్థితుల్లోనూ ఎక్కడ చూసినా ఎవరికో వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఏదో ఒక అవసరం. ఈరోజు స్కూల్కి పంపించడానికి ధనం అవసరం, ఇంకొంతమంది పుస్తకాలు అవసరం, బట్టలు అవసరం, చాలా అవసరాలు ఉన్నాయి. పని చేసుకునేవాడికి పని అవసరం, ఏమంటే వ్యాపారం చేసుకునేవాడికి వ్యాపారాల అవసరాలు, జనాల అవసరాలు, ధనాల అవసరాలు, ప్రతి వాడిని కదిపిన నాకు ఈ అవసరం ఉందండి అంటూ ఉంటారు. అయితే ఈ అవసరాలన్నీ తీరడానికి ఒక మార్గం చూపిస్తున్నాడు. మీరేమో నాకు ధన సహాయం చేసి, వస్తువులను పంపించి, సామాగ్రి పంపించి నాకు సహాయపడ్డారు, కానీ మళ్ళీ తిరిగి నేను సహాయపడలేను. అందుకని సహాయపడడానికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏంటా సలహా అంటే,
మీరు ప్రార్థన చేయండి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చు. ఎవరు తీరుస్తారంట? దేవుడే తీరుస్తాడంట. ఎలా తీరుస్తాడు అంటే తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. ఈరోజు మన వాక్యం ఏంటి అంటే అసలు దేవుని ఐశ్వర్యం ఏంటి? నీ అవసరాలన్నీ అవన్నీ ఎలా తీరుస్తుంది? ఒకసారి ఆలోచించాలి కదా. ఏమండి, నాకు ధనం అవసరం, మరి ధనం కావాలంటే పనైనా చేసుకోవాలి, అప్పు అయినా రావాలి. అంతేగాని ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడే స్వయంగా తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తాడంటే ఓకే. కొన్నిసార్లు బైబిల్ ఏమైనా రాయబడుతున్న యెషయా గ్రంథంలో మరుగైన ధనాన్ని నేను ఇస్తాను అన్నాడు. అసలు ధనం అంటే ఏంటి? ధనం అంటే ఈరోజు మన జోబిలో ఉన్న డబ్బులా? ధనం అంటే కావాల్సిన ఇంకేదైనా? బైబిల్ గ్రంథంలో ఈ ధనాన్ని గురించి కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. రోమా పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు తన మహిమ వలన మనందరికీ కరుణాపాత్ర అంటే తెలుసు. కరుణాపాత్ర అంటే ఏంటి? ఈరోజు చాలామందికి ఈ కరుణాపాత్ర అంటే ఏమనుకుంటారంటే జాక్పాట్ అంటే, మీరు ఒక మాటలో చెప్పాలంటే ఓ పాత్ర ఉండేదంట ఒకప్పుడు, మరి అది ఎంతవరకు ఉండేదో నాకు తెలియదు, కానీ ఆ పాత్రలోనంట 100 రూపాయలు వేసాం అనుకోండి, ఆ పాత్ర నిండా అక్షయ పాత్ర. ఓకే, ఈ అక్షయ, కరుణ, కృప ఇవన్నీ ఒక పర్యాయ పదాలతో కూడిన అనమాట. అది అక్షయ పాత్ర అంటే. చూడండి, ఈ పాత్ర కంటే ఎప్పుడు లోటు ఉంటుందంట. మనం ఎంత వేస్తే అంతకు 100 రెట్లు 100 రెట్లు మనం పొందుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన ప్రేమ, ఆయన కృప ఏమైనా అక్షయ పాత్ర లాంటిది అనుకుంటున్నారా? ఏగానే ఒక 10,000 ఏగానే దానికి 10 రెట్లు డబ్బులు రావడానికి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఒక యూదుడు అంటే ఇశ్రాయేలీయులకు భావించి మనం అన్యజనుల్లో నుండి మనం పిలిచిన దేవుడు తన మహిమైశ్వర్యమును కనపరచవాలనుకుంటున్నాడు. అక్షయ పాత్రలాగా నీకు ఒక పాత్ర ఇచ్చి దాంట్లో డబ్బులు వేయండి, దానికి రెట్టింపు ధనాన్ని ఇస్తాను, ఇవి కాదు దేవుడు చెప్పేది. ఈరోజు చాలా ఈ మాట నేను అనకూడదు, కానీ ఒక సేవకుడిగా మీరు మాకు పంపండి, మీరు మా యొక్క దానికి పంపండి, మా మినిస్ట్రీకి పంపించండి, మీకు ఎన్ని వచ్చేస్తాయి వెంటనే. ఇప్పుడు మనం ఈ టీవీలో లెగిసిన కాడి నుంచి మా 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 స్థలాలకి డబ్బులు పెట్టండి, మా మందిరానికి డబ్బులు కట్టండి, దేవుడు మీకు ఎన్ని ఇస్తాడు 1000 రెట్లు. ఏమంటే దేవుడు ఏమంటే బ్యాంకు వ్యాపారం చేస్తున్నాడు, అక్షయ పాత్ర ఉందంటారా? మీరు 10,000 కానీ తిరిగి ₹1,00,000 ఇవ్వడానికి అయినా అసలు ఎలా జరుగుతుంది? ఇంకా రాసొచ్చండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము 16వ వచనం. ఈ 2 వచనాలు చదువుదాం ఒకసారి. 3:8. దేవుడు మన ప్రభు అయిన చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా అన్యజనులకు దేవుని యొక్క జ్ఞానమై ఉన్న ఆ యొక్క ఐశ్వర్యం ఏంటో చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటూ పౌలు అసలు దేవుని ఐశ్వర్యం ఏంటో నా నోట చెప్పించడానికి, అన్యజనులకు ప్రకటించడానికి దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు అన్నాడు. 16వ వచనం కూడా మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 15 నుంచి 18 వచనాల్లో ఉన్నది. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు. చూడండి, ఆయన ఎందుకు తన ఐశ్వర్యాన్ని కనపరచాలనుకుంటున్నాడు? మహిమైశ్వర్యం అంటే మీరు దేవునిలో సంపూర్ణత, పరిపూర్ణత, ప్రేమ కలిగి వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన దాని వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించటం.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుని ఐశ్వర్యము అనేది అక్షయ పాత్ర, కరుణా పాత్ర, కృపా పాత్ర కాదు. మీరు వేస్తే తిరిగి నీకు 1000 రెట్లు ఇవ్వడానికి. అసలు ఆ దేవుని ఐశ్వర్యం అంటే ఏమిటో ముందు మనకి సంఘానికి అర్థం కావాలి. ఒక విశ్వాసికి అర్థమైనప్పుడే వారు లోకస్తులుగా పిలువబడుతున్న అన్యజనులకు వారి దేవుని ఐశ్వర్యాన్ని కనపరుస్తూ ఉంటారు. ఈరోజు ఐశ్వర్యం అనగానే డబ్బు అనుకుంటారు, కొంతమంది స్థలాలు, పొలాలు ఇవి అనుకుంటారు. ఒక ఆయన ముందే ప్రార్థన చేశాడు, ఏమని? నాకు ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా అని. యాకోబు ఆ రాత్రి ఒంటరిగా. ఒకసారి ఆగి ఆలోచించండి, యాకోబుకి ఆశీర్వాదం లేదా? మరి ఎందుకు రాత్రంతా ఈరోజు లోకంలో ఏమనుకుంటారంటే ఆశీర్వాదము అంటే డబ్బు అనుకుంటారు. యాకోబుకి ఎంత డబ్బు ఉంది? అన్నయ్యకే బహుమానంగా ఇవ్వడానికి 2 గుంపులు చేసేంత డబ్బు ఉంది. ఇంకా భార్య బిడ్డలు లేరా? 4 భార్యలు, లేదా 2 భార్యలు, 2 ఉపపత్నులు, 11 లేదా 12 మంది, అంటే మన బెన్యామిన్ కూడా కలుపుకుంటే 12 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల, అన్నీ ఉన్నాయి. పనివాళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఏమంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, మేకల మంద ఉంది. కానీ యాకోబు అడిగిన ఐశ్వర్యం ఏంటో తెలుసా? దేవుని మహదైశ్వర్యం. ఈరోజు మనం నేర్చుకుందాం సంగమా. దేవుడి ఐశ్వర్యము అంటే ఏమిటో, అది మన అవసరాలను ఎలా తీరుస్తుందో, దేవుడి సన్నిధానంలో కూర్చున్న మనము ఆ ఐశ్వర్యము చొప్పున ఈరోజు మన పరిస్థితిని ఎలా మార్చుకోగలమో మనం చూద్దాం. మొట్టమొదటి అనుభవాన్ని ముందుకెళ్తున్నాను. అపోస్తుల కార్యాన్ని తెరిచి మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములో దేవుని ఐశ్వర్యం ఏంటో చాలా స్పష్టంగా లేఖనంలో రాశాడు. 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 3:6. వెండి బంగారము నా యొద్ద లేదు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామము వలన నడుమని చెప్పి. చాలండి, మీరు ఇంటికి లేక పైది కింద చదువుకోండి. అక్కడ ఊరి పేరు రాయలేదు కానీ ఆ ఊరుకున్న ప్రత్యేకత రాశారు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, పగలు 3 గంటలు అంటే తెల్లవారుజామున, కొంతమంది మధ్యాహ్నం అని అంటారు, కానీ ఆలోచన చేయని పిల్లలు, యూదులకి మనకి కొంత తేడా ఉంది. వాళ్ళకి పగలు అని అంటే సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించబడుతుంది రోజు. సరే, మరి ఇవన్నీ మనకెందుకు? మన దృష్టిలో ఆలోచించుకోవాలంటే చాలామంది భక్తులు చెప్పింది, తెల్లవారుజామున 3 గంటలకి మనం ఎలాగైతే లేచి ప్రార్థన చేసుకుంటామో అలాగే పగలు 3 గంటల సమయంలోనంట ప్రతి వారు ఇంటిలో ప్రార్థన కంటే మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడి వారు కుటుంబ సమేతంగా రావడం అలవాటంట. ఆ జనం వస్తున్న విధానాన్ని బట్టేమో ఆ మందిరం దగ్గర అంటే ఒక అడుక్కునేవాడు స్థిరపడ్డాడు. అతని పేరు రాయబడలా. ఆ దేవాలయం పేరు శృంగార దేవాలయము. పేరు ఏదైతే మనకెందుకు? ఆ దేవాలయానికి తలుపులు తెరిచి ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే ఆ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంత ఎక్కువగా లేకపోతే అడుక్కునేవాడు వచ్చి అడుక్కోవడం మొదలుపెట్టాడు. బైబిల్ ఏమంటుందంటే, వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా, అంటే ఎప్పుడు దాకా తెలియదు, ఆ పరిస్థితి దాకా ప్రతిరోజు అంట ఎవరైనా వెండిస్తే తీసుకుందాం, బంగారం ఇస్తే తీసుకుందాం అని చెప్పి, ఆ రోజుల్లో మనలో రూపాయలు 2 రూపాయలు కాదు, ఆ రోజుల్లో వెండి బంగారం ఈ నాణాలే ఉండేవన్నమాట. సరే, ఆ వెండి ఆ నాణాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడికంట పేతురు గారు, యోహాను గారు వచ్చారంట. అందరిని అడిగినట్లుగానే అయ్యా 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 అంటూ భిక్షాటన చేస్తున్న ఆ యొక్క కుంటివాడంట పేతురు గారి వైపు, యోహాను గారి వైపు చేయి చాచినప్పుడు ఆ దైవజనులు ఎలా అంటున్నారు, అయ్యా మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. మరి మా దగ్గర ఏముంది? మా దగ్గర ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం అంటే వెండి కాదు, ఐశ్వర్యం అంటే బంగారం కాదు. మరి ఏంటది? ఇప్పుడు రాసుకోండి. అది ఏంటంటే నజరేయుడైన యేసు నామమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఇప్పుడు 7 ప్రార్థనలు చేస్తాం. ప్రతి ప్రార్థన చివర ఏమని అంటాం? యేసు క్రీస్తు వారి నామమున మనం చేసిన ప్రార్థనలన్నిటినీ అడుగుచున్నాము తండ్రి అంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత పెద్ద ప్రార్థన చేయండి, 5 నిమిషాల ప్రార్థన అయినా, గంట ప్రార్థన అయినా, అరగంట ప్రార్థన అయినా, ఏమండి విస్తారమైన ప్రార్థనలు ఎన్ని చేసినా లాస్ట్కి దేంతో ముగిస్తాం మనం? యేసు క్రీస్తు నామమున. ఇప్పుడు మనకున్న ఐశ్వర్యం ఏంటో తెలుసా? యేసు నామమే మన ఐశ్వర్యం. చెప్పండి ఏంటంటే, యేసు నామమే మన ఐశ్వర్యం.
ఈరోజు చాలా మందికి అది లేదు. అసలు యేసునామానికి అంత ఐశ్వర్యం ఎందుకండి? చదవండి, అదే అపోస్తుల కార్యం 4:12 అనుకుంటా. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యము 4:12. మరి ఎవని వలనను మరి ఎవని వలనను కలుగదు, రక్షణ కలగదు, ఈ నామముననే ఈ నామమునే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనేనో. ఒక నామం ఉందంట, ఆ నామము పేరు యేసు నామం. ఈ నామములో తప్ప మరి ఏ నామములో, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, 2వ అధ్యాయమా 2:11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి మొదలెడదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాళ్ళు యేసు నామమున వంగినట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అత్యధికము హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించిన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నామము అనగా పేరు, అంతేగా. మీ అబ్బాయి పేరు ఏంటంటే చెప్తూ ఉంటాం, పలానా కృప అండి, పలానా. ఈరోజు ఆ నామం పెట్టుకుంటున్నాం మనం అందరం, యేసునామం, యేసు 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 అని. కానీ ఆ నామమును పలికేవాడిలో ఉన్న శక్తి ఆ పేరుకు ఉంటుందా? ఈరోజు చాలామంది శాంతమ్మ అని పేరు పెట్టుకో, ఎవరు లేరుగా, లేనిపోయింది. శాంతంగా ఉంటుంది అంటారా? ఉంటుందా? ఆనందు అని పేరు పెట్టి వదిలే మళ్ళీ లేనిపోయింది. ఆనందంగా ఉంటున్నాడా? ఆలోచన చేయండి ప్రియులారా. మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే పేరు పెట్టుకుంటున్నాం మనం, పేరుకు తగినట్లు మనుషులంగా ఉండట్లా. మరి యేసు అని పేరు పెట్టుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది, ఆ యేసు పేరు మీరు పలికితేనంట దెయ్యాలు వణుకుతున్నాయి. నిజమా కాదా? ఒక భక్తుడు కూడా మా కైక్లూరులో పాట పాడు, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. కాబట్టి ఏముందంట? ఆ నామంలో శక్తి ఉన్నదంట. ఈరోజు క్రైస్తవ లోకానికి అందరికీ వారి వారి ఐశ్వర్యం ఏంటయ్యా అంటే, పరిపూర్ణముగా స్వచ్ఛందముగా నోరారా యేసు అని పలికే ఆ నామాన్ని దేవుడు మనకిచ్చాడు. మీరు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చదువుకుంటే అసలు యేసు పేరే పలకద్దని చెప్పి చాలా పర్యాయములు, మీరు అపోస్తుల కార్యం 3, 4, 2 అధ్యాయాలు చదువుకోండి. ఎప్పుడైతే ఆ యేసు నామంతో ఆ వ్యక్తి కుంటువాడి యొక్క చెయ్యిని పట్టుకొని లేపాడో, చీలమండానికి శక్తి వచ్చిందో, వాడు లేచి నడిచి పరిగెత్తి దిగ్గని లేచి ఎవడు స్తుతిస్తూ మందిరానికి వెళ్ళారంట. అందరు ఆశ్చర్యపోయారు. అందరూ చెప్తున్నారు, ఎప్పుడు నేను వెండి కోసం బంగారం కోసం చూశాను నేను, కానీ గొప్పది నాకు ఇచ్చాడు, అది యేసునామం. పలానా పాస్టర్ గారు వచ్చారు, పేతురు గారంట, యోహాన్ గారంట, వాళ్ళు యేసునామం పలికారు, నేను లేచి నిలబడ్డాను అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరిని పిలిచంట, మేము మిమ్మల్ని జైల్లో వేస్తాం, మీరు ఎప్పుడు ఆ పేరు పలకద్దు అని అన్నారంట. ఇంకో మాటలో చెప్పాలంటే 2 రోజులు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో యేసు పేరు చెప్పాలి. ఇప్పుడు ఆ మీటింగ్ చెయ్యాలా వద్దా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడింది ఇంకేమీ లేదు, యేసు పేరు తప్ప. యేసు లేకుండా ఏమైనా ఉందంటారా? ఒక ఆయన అన్నాడు కదా, మన మంగాచార్యులు గారు, విత్ జీసస్ ఐ ఆమ్ హీరో. యేసు ఉంటే నేను హీరోనే, వితౌట్ జీసస్ ఐ ఆమ్ జీరో. నేనొక హీరో, నేనొక జీరో అనే పాట ఆయన పాడారు. అందులో ఆయన రాశాడు అనమాట, యేసు ఉంటే నేను హీరోనే. అంటే యేసు అనగా యేసు నామము, యేసు నా నోటంటే యేసు అని వస్తే చాలు, దయ్యాలు పారిపోతాయి, కార్యాలు జరిగిపోతాయి, శక్తిని చూడగలుగుతాం, పరిశుద్ధాత్మను దింపగలుగుతాం. ఆ పేరు లేకుండా నేను ఏం చేయాలన్నా చేయలేను. ఈరోజు క్రైస్తవ లోకానికి దేవుడిస్తున్న మీ అవసరాలన్నీ తీరిపోయే ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసినప్పుడు చివరి ఏమని పలకండి? నజరేయుడైన యేసునామం. అదే ఐశ్వర్యం. ఇంకెవరికెవల కృప? ఒక క్రైస్తవ లోకానికి దేవుడిచ్చాడు, సంఘానికి దేవుడిచ్చాడు, సేవకులకి దేవుడిచ్చాడు, పరిశుద్ధులకి దేవుడిచ్చాడు. ఈరోజు మన ఐశ్వర్యం ఏంటి అని అంటే ధనం కాదు. ఎంతోమంది ధనం ఉన్నా ఏమండి వారి జీవితంలో కృపను పొందుకోలేకపోతున్నారు, ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకని దేవుడు అన్నాడు, నేను ఇచ్చే ఆ ఐశ్వర్యం ఏంటయ్యా అంటే యేసునామమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఆ యేసు నామాన్ని పలుకుతున్న నువ్వు ఆ పలికే ఆ పలుకుని బట్టి శక్తిని పొందుకుంటున్నావా? అలా పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ మధ్య నేను ఒక దైవజనులు చెప్పిన మాట నేను విన్నాను, సాక్ష్యం. పీజే స్టీఫెన్ పాల్ గారని వైజాగ్లో పరిచయం చేస్తున్నారు. ఆ దైవజనుడు ఒకసారి అంటే ఒక మీటింగ్కి పిలిచారంట. ఆ దైవజనుడు ప్రార్థన చేసుకొని వేదిక ఎక్కబోతుంటే ఒక స్వరం వినబడుతుందంట. వేదిక ఎక్కమాక ముందు ఒకసారి వేదిక కింద ఏముందో చూడని. సరే అని చెప్పి దైవజనులు ఆగి ఆ స్వరాన్ని చెప్పినట్లుగా ఆ గ్రీన్ కార్ట్ ఉంటుంది కదా, దాన్ని తెరిచి చూస్తే ఈ దైవజనులు ఎక్కినప్పుడంట సాతాను శక్తులు పని చేయాలని చెప్పి కింద ఎవరో ఆ రాత్రి ముందే ఆల్రెడీగా చేతబడి చేశారంట. ముగ్గేసి, పసుపు వేసి, కుంకుమ వేసి, ఏమంటే మిరపకాయ వేసి, నిమ్మకాయ వేసి, నల్ల కోడిని కూడా కోసి కోడిని కూడా అక్కడే పెట్టారంట. వెంటనే దైవజనులకి దేవుడు మాట్లాడినప్పుడు ఆ కిందకి దిగి ఆ నిమ్మకాయలు అవన్నీ చేతితో పట్టుకొని ఇసిరేసి ఆ నల్ల కోడిని అంటే గిర్రగిర్ర తిప్పి కాలువలోకి వేశారంట. ఇక వచ్చారండి అక్కడ వాళ్ళు. అయ్యే బాబోయ్, మీరు ఏది పట్టుకున్నా పర్లేదు. ఏం పట్టుకున్నారు మీరు? నల్ల కోడిని పట్టుకున్నారు. అసలు ఆ నల్ల కోడిలో ఉన్న శక్తి ఏంటో మీకు తెలుసా? దాని రక్తం ఎందుకు వంపుతారో తెలుసా? ఇవన్నీ చెప్తున్నారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, కోడికి అంత శక్తి ఉంటే, కోడి రక్తానికి అంత శక్తి ఉంటే, నేను పలికేది యేసు నామం. మరి ఒక మనిషి రక్తం విలువైందా, కోడి రక్తం విలువైందా అన్నారంట. ఏ చెప్పండి, కోడి రక్తం బలమైందా, మనిషి రక్తం విలువైందా? అప్పుడు అన్నారంట, దెయ్యాలను కదిలించడానికి కోడి రక్తం అవసరమైతే పరిశుద్ధులు తన కార్యాన్ని చేయడానికి యేసు వారు పంపించిన ఆయన నామము, ఆయన నామములో ఉన్న రక్తము మరింత బలమైనది. అది ప్రతి దురాత్మలను కూడా పారదోలుతుంది, పరిశుద్ధులకు శక్తిని ఇస్తుంది అన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసు రక్తము, యేసు నామాన్ని మట్టిగా ఉచ్చరించండి. అదే నేటి క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యం. అక్కడ అన్నాడు కదా, మీరు వెండి బంగారమే ఐశ్వర్యం అనుకుంటున్నారు. అది నా దగ్గర లేదు. వెండి నా దగ్గర లేదు, బంగారం నా దగ్గర లేదు. ఏముంది నా దగ్గర? నజరేయుడైన యేసు నామం, అదే నా శక్తి. ఇక రెండో మాట దగ్గరికి వస్తా. మనకిచ్చిన రెండవ ఐశ్వర్యం ఏంటి? రెండో మాట చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరిచెను, ఊడెను. చాలండి. ఈ చరిత్ర మన అందరికీ తెలుసు. పౌలు మహాశయుడు ఒకానొక సమయమున ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాడు. ఈ పుతోను అనే ఒక దెయ్యం అంట ఒక అమ్మకు, ఒక చాలా యవనస్తురాలికి పట్టిందంట. వదిలించడం ఏమో కానీ ఆమె ద్వారా పుతోను అంటే సోది చెప్పే దెయ్యం అని అర్థం అనమాట. సోది చెప్పించుకోవడం మొదలెట్టారు. ఆ సోది చెప్పించుకోవడం వల్ల ఏం కలిగిందంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, బహులాభం సంపాదించుకుందంట. అంటే జనాలు వచ్చేస్తున్నారు, సోది చెప్తుంది, వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత డబ్బు సంపాదించిందో మీరు చూడొచ్చు. అయితే ఆ వీధి బయట నుంచి వెళ్తున్న పౌలు గారును శీల వెళ్తా ఉంటే వారిని చూచి వాళ్ళ వెనకాల పరిగెత్తి, వీళ్ళు సర్వోన్నత దేవుని కుమారులు, వీళ్ళు మీకు రక్షణ గురించి నేర్పుతారు అని చెప్పారంట. వెంటనే చాలాసార్లు నువ్వు వెళ్ళిపో అన్న అది వెనకాల ఇలా పలుకుతూ వస్తుంది, వీళ్ళు సర్వోన్నత దేవుని కుమారులు, వీళ్ళు దేవుని రక్షణ గురించి చెబుతారు అన్నప్పుడు పౌలు గారికి చిర్రెత్తుకొచ్చి, నువ్వు నా గురించి చెప్పడం ఏంటి అని చెప్పి వెంటనే దెయ్యమా ఆవిడ్ని విడిచిపోంది. ఉంటుందా? దెయ్యం వదిలిపోయింది. ఇప్పుడు ఈమె ఇంకేం చెప్పింది సోది? ఇప్పుడు ఆ పుతోను యొక్క యజమానం కలిగిన ఆమె డబ్బు కోల్పోయింది. ఇక రాబడి రాట్లా, జనాలు రాట్లా. దెయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో సంపాదన లేదు. ఈవిడ అంటుంది, నాకు డబ్బు లేదు, నాకు ఐశ్వర్యం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఐశ్వర్యం లేదు, కాబట్టి నా డబ్బును పోగొట్టిన వీళ్ళిద్దరిని ఏం చేయాలంటే చెరసాల్లో వేయించండి అని చెప్పి అక్కడ ఉన్న న్యాయవాదికి చెప్పి బెత్తాలతో కొట్టించిందంట. వాళ్ళ కాళ్ళకి, చేతులకి, అన్నిటికి గొలుసులు, బంధకాలు వేసి బొండాలు వేశారంట. బైబిల్ మనందరికీ తెలుసు. 24వ వచనం కాడి నుంచి మనం చదివితే పౌలు శీలలంట చెరసాలనే మందిరంగా మార్చేశారంట. అంటే మందిరం అంటే ఏంటి? మందిరం అంటే జనాలు కాదు, రాళ్ళు కాదు. ఈరోజు మందిరం అంటే చాలామంది అనుకుంటారు ఏమిటి, రేకు షెడ్యూల్ కాదు, స్లాపులు కాదు. ఎక్కడ నా నామం 2-3 కూడి ఉంటారో, అసలు మందిరము, సంఘం అంటే నలుగురు ఉండే స్థలం అనే మందిరం అంటారు. కానీ ఈరోజు వాటి పేరు అర్థాలు మార్చేశారు అనుకోండి. పౌలు మహాశయుడంట ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళతో కలిసి పాటలు పాడారంట, స్తుతించారంట. అయితే వాళ్ళకి జరిగిన గొప్ప కృప ఏంటంటే చెరసాలు పునాదులు కదిలినాయంట, తలుపులన్నీ తెరవబడ్డాయంట. అక్కడికి ఆపేస్తే బాగుండండి. కానీ మనకిచ్చిన గొప్ప ఐశ్వర్యం ఏంటో తెలుసా?
ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని ప్రభువా మా అవసరాలు తీర్చు అని అంటారో, వారి ప్రతి బంధకాలు, అక్కడ ఏమని రాయబడిందో చూసారు? 26 వచనం చివరి వచనంలో ఏముంది? అందరి బంధకాలు ఊడెను. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఒక్క బంధకాలు కాదు, అందరి. అందరి. నువ్వు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే కుటుంబంలో ఉన్న ప్రతి వారికి దీవెన, సంఘం కోసం ప్రార్థన చేస్తే సంఘంలో వారికి దీవెన, ఏమండి లోకం కోసం ప్రార్థన చేస్తే లోకం వారికి దీవెన. ఒక విశ్వాసి ఎక్కడ ప్రార్థన చేస్తే మనకిచ్చిన గొప్ప ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఎవరి కోసం ప్రార్థన చేసినా, దేనికోసం ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, మన ప్రతి ప్రార్థన కంట మన ఒక్కరికే కాదండి, అందరికీ విడుదల, అందరికీ విడుదల, అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ స్వేచ్ఛ, అందరికీ స్వాతంత్రం. మన దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? ఒకటి యేసునామం. ఈ యేసునామంలో మన ప్రతి అవసరాలు తీర్చబడతాయి. రెండవది ఈ యేసు ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరి బంధకాలు ఊడేటట్లుగా. ఈరోజు ఎంతోమంది పాపపు బంధకాలు, శాపపు బంధకాలు, దోషాలు, వ్యాధులు, జబ్బులు, ఇవన్నీ బంధకాలతో కట్టబడి ఉన్నారు. 4 రోజులైందంట. ఎవరు ఆయన పేరేంటి? లాజరు సమాధిలో ఉన్నాడు. దేవుడు పిలిస్తే వచ్చాడు, కానీ ఏమున్నాయి? బంధకాలు, కట్లు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. అది కట్లు అంటే కట్టుబాట్లు అని అర్థం. ఈరోజు కొన్ని కట్టుబాట్ల వల్లేగా అమ్మ మందిరానికి రావచ్చుగా అంటే మా కులం వాళ్ళండి, మా మతం వాళ్ళండి, మా వాళ్ళండి అంటూ ఉంటారు. కట్టుబాట్లు. మన దేవుడి యొక్క కృప ఏంటో తెలుసా? ఈరోజు సంఘం ప్రార్థన చేస్తే ప్రతి బంధకాలు, ప్రతి కార్యములు జరిగేటట్లుగా దేవుడు మనకున్న డబ్బు ఏంటో తెలుసా? ఆస్తి లేదు మన దగ్గర, అంతస్తు లేదు. మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రార్థనే. ఆ ప్రార్థన యేసునామంలో ప్రార్థన చేస్తే చీకటి శక్తి, సాతాను గంధకాలు పోతాయి. యేసునామంలో. రెండోది మనం చూస్తున్న వారమైతే మనం ప్రార్థన చేస్తే, పాటలు పాడిన, స్తుతించిన ప్రతి వాడి సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం చేయాలి? మన గురించే కాదు, ఏబు 42:10 ఉంటుంది కదా, ఏమని? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా ఏబు యొక్క సమస్తమును దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడు. సేవకుడు, విశ్వాసి వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుని. అందుకని ఒక భక్తులు మాట అన్నాడు, నా మాట నాకు చాలా ఇష్టమైంది. నీ ప్రార్థన జీవితాన్ని ఓ చేపతో పోల్చుకో. ఎక్వేరియంలో వేసామనుకోండి, చేప ఎంత ఉంటుంది? ఎందుకని? దాన్ని తీసుకెళ్ళి జారులో వేసామనుకోండి, పెద్ద ట్యాంకులో వేసామనుకోండి, ఎంత అయ్యిద్ది? చెరువులో వేయండి, నువ్వు గీసుకునే గీత బట్టి ఉంటుంది. నాకు ఎంతే చాలు అనుకుంటే అంతే ఉంటావు. పెద్దగా గీసుకుంటే పెద్దదే, వెడల్పుగా గీసుకుంటే వెడల్పు. సముద్రం కాదు, లేదా చెరువు కాదు, సముద్రం లాంటి ప్రార్థన చేయి. అది మనది ప్రార్థన చేపలాంటిది, గుర్తుపెట్టుకోండి. మనం గీసుకునే సరిహద్దుల్లో మనం దీని గురించే ప్రార్థన చేస్తామో అంతే ఉంటుంది, బెత్తుడే. కానీ మనం చేసే ప్రార్థన నలుగురు కోసం, నలుగురు ఉపయోగకరం చేస్తే ప్రతి వారు, అందుకే ఆ మాట చెప్పాను, అందరి బంధకాలు తెగపడతాయి. ఇది మనకి ఇచ్చిన దేవుడు ఐశ్వర్యం. 3వ మాట దగ్గరికి వస్తున్నానండి, త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. 3వ మాట మనం చూసిన వారమైతే లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 6:20. అంతటా ఆయన పారచూచి ఇట్లా, నేను బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. మనం ప్రార్థన చేస్తే ఏం పొందుకుంటామంట? ప్రార్థన చేసి ప్రభువా ఈ డాబా కావాలంటే డబ్బు ఇవ్వంటారు, ఈ చెరువు కావాలంటే డబ్బు ఇవ్వంటారు, పనులు కావాలంటే డబ్బు ఇవ్వంటారు. ఏదైనా డబ్బో లేదా వస్తువో ఏదోటి. కానీ మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడైనా అడిగాడు దేవుడు నాకు ఇంత అమౌంట్ అయిద్దమ్మా? లేదంటే ఈ మధ్యన ఒక ఫేక్ న్యూస్ కూడా చూడండి, 10,000 కట్టు పరలోకాన్ని ఇచ్చేస్తాం అంటారు అన్నమాట. గమనించండి, అవన్నీ ఫేక్ మాటలు. గమనించండి ప్రియులారా, ఎంత ఇస్తే పరలోకం వస్తుంది? ఏమిస్తే పరలోకం వస్తుంది? ఏం చేస్తే పరలోకం వస్తుంది? ప్రార్థన. అయ్యా నీ రాజ్యంలో నేను చేరాలంటే రా, నేనుండు స్థలంలో మీరుండు లాగా. యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుంటే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నీకు అక్కడి కొరకు రాజ్యాన్ని, ఒక ఇల్లునే కడతాను అంటున్నాడు. రత్నాలు వైడూర్యాలతో నీ కొరకు ఒక భవనం కడతాను అంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, మనకున్న ఐశ్వర్యం తెలుసా? ఈ లోకంలో ఇల్లు లేదండి, ఏడో మాకండి. పరలోకంలో ఇల్లు ఉంది, నీ పేరు మీద ఒక ఇల్లు ఉంటుంది. బంగారం లేదని ఏడో మాకండి, బంగారపు వీధుల్లో, ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, బంగారపు వీధుల్లో నడుస్తావంట. కాబట్టి గమనించండి, ముత్యాలు, రత్నాలు,
దానికి పొదిగించబడతాయి మందిరానికి, నీ స్థలానికి, నీ ఇంటికి. కాబట్టి మూడోది, దేవుడు మనకి ఇస్తున్న ప్రార్థన చేయడం వల్ల మన అవసరాలన్నీ ఎలా తీర్చబడతాయంటే ప్రార్థన వల్లే. ఆ ప్రార్థన నుంచి నీకు ఇచ్చే ఐశ్వర్యం ఏంటయ్యా అంటే పరలోకం. నీకు 4 రాళ్లతో కట్టే ఇల్లు ఒక 100 సంవత్సరాలు అయ్యేటప్పటికీ పడిపోద్దేమో, కానీ యుగ యుగాలు, తరతరాలు నిత్య పరలోక రాజ్యంలో నీ కొరకు ఆయనతో ఉండే ఒక గొప్ప నిర్మాణం దేవుడు చేస్తున్నాడు. అదే మన ఐశ్వర్యం. ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం లేదు కనుక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచనం. రోమా 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి వెనదీయక అది అండర్లైన్ చేసుకోండి. ఆయనతో పాటు సమస్తము. ఇప్పుడు ఆ గీసిన సమస్తం ఏంటి? నీకు యేసు క్రీస్తు ప్రభు వారినే మనకి ఇచ్చేసిన దేవుడు నీకు అన్నం పెట్టడా? నీకు ఆస్తి కావాలంటే ఆస్తి ఇవ్వడా? డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వడా? ధనం కావాలంటే ధనం ఇవ్వడా? ఏది ఇవ్వడు? ఆయన కొడుకునే నీకు ఇద్దాం అనుకున్న దేవుడు ఈ చిన్న చిన్న వాటి కోసం ఆగుతాడా? మన ఆస్తి ఏంటో తెలుసా? యేసయ్యే మన ఆస్తి. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా యేసు వల్ల మేమేం పొందుకుంటామండి అని అనుకుంటారేమో. నీకోసం కలువరి రక్తం కార్చిన ప్రభు, సిలువలో అగ్ని పశువుగా మారిన ప్రభు. బైబిల్లో మీరు హెబ్రీ పత్రిక మనం ప్రతి ఆదివారం చదువుతాం. 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుంటే ఆయన ద్వారానే సమస్తం ఏర్పడ్డాయి, ఆయన లేకుండా ఏదీ లేదు. నేను అంటాను, ఈ భూలోకానికి రాజు ఈ భూలోకానికి సంబంధమైన వాటిని ఇస్తాడు, కానీ మన యేసు ఎవరు? పరలోకానికి రాజు. నీకు ఏది కావాలన్నా క్రీస్తు యేసు. అందుకని మా చివరి మాట నేను హైలైట్ చేయబోతున్నాను. ఈ ధనము, ఐశ్వర్యం ఏంటో తెలుసా? క్రీస్తే. ఆ క్రీస్తును సంపాదించుకో. మీరు ఇంటికి వెళ్ళాక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటే 5వ వచనం కానించి 12వ వచనం వరకు చదువుకోండి. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను 8వ రోజు సున్నతి పొందిన వాడిని, హెబ్రియుడిని, ఇశ్రాయేలీని వాడిని, యూదుడిని అన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ నాకు పేటతో సమానం. నేను ఏం సంపాదించుకున్నానంటే క్రీస్తుని సంపాదించుకున్నాను. ఆయన ఒక్కడుంటే చాలండి, నాకు సమస్తము దొరుకుతాయి. ఆయన ఒక్కడుంటే చాలండి, నాకు అన్నీ దొరికేస్తాయి. మన ఐశ్వర్యం ఏంటో తెలుసా? వెండి బంగారం కాదు. నీ అవసరాలు ఎలా తీర్చబడతాయి సంగమా? దేవుని ఐశ్వర్యం ఏంటో తెలుసుకో ఈరోజు. ఆయన పేరే ఆయన ఐశ్వర్యం, ఆయన రాజ్యమే ఆయన ఐశ్వర్యం. ఆయన సన్నిధానం మీద ప్రార్థన చేయడం వల్ల ప్రతి విడుదలే మన ఐశ్వర్యం. యేసయ్యే మన ఐశ్వర్యం. అటు యేసును సంపాదించుకుందాం. మన కలిగిన వాటిని బట్టి దేవుని ఐశ్వర్యమును పొందుకొని ముందుకు సాగిపోయే కృప దేవదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన ముగింపుతో ఈ కార్యక్రమం